ఇప్పటి వరకు శుద్ధతత్వాలు, మాయా, పంచకంచుకాలు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ తరువాతి దశ పురుష ప్రకృతి తత్వాలు. ఇక్కడ ఉంటుంది అసలైన ఆట. పంచకంచుకాలు మనలోని అపరిమిత శక్తిని కప్పేశాయి. ఇప్పుడు ఆ పరిమితిలో నుంచి మరో పెద్ద దశ వస్తుంది. అదే పురుష ప్రకృతి తత్వాలు. ఇవి సృష్టి యొక్క కీలకమైన మలుపు. ఇక్కడ పురుషతత్వం, పురుష అంటే చైతన్యం ఉన్న వ్యక్తి, జీవాత్మ. ఇక్కడ జీవుడు తాను స్వతంత్రంగా ఉన్నానని భావిస్తాడు, కానీ నిజానికి అతడు పరమశివుని కాంతి అయిన మాయా కంచుకాల వల్ల తాను వేరుగా కనిపిస్తున్నాడు. ఉదాహరణకి, ఒక చుక్క సముద్రంలో భాగమైన నేను వేరే అని అనుకుంటే అదే జీవుడు తాను శివుని నుంచి వేరుగా ఉన్నట్టు అనుకుంటాడు. మరి ప్రకృతి తత్వం అంటే అది ఒక సృష్టి శక్తి, సమస్త విశ్వానికి మూల పదార్థం. ఇది 3 గుణాలు కలిగి ఉంటుంది: సత్వగుణం, రజస, తమస్సు. ఈ 3 గుణాల సమతుల స్థితిలో ఉంటుంది. జీవుడు అనుభవించబోయే ప్రపంచానికి ఇది మూల విత్తనం. ఎగ్జాంపుల్కి, ఒక పెయింటర్ దగ్గర ప్లేట్లో అన్ని రంగులు కలిపి ఉన్నాయనుకోండి, కానీ అవి ఇంకా వేరుగా బయటపడలేదు. పెయింటర్ బ్రష్ వేసినప్పుడు మాత్రమే ఆ రంగులు విస్తరించి చిత్రంగా మారతాయి. అదే ప్రకృతి. అన్ని అవకాశాలున్నా ఇంకా వ్యక్త రూపం దాల్చాలనే స్థితి. పురుష ప్రకృతి సంబంధం. పురుషుడు అంటే చైతన్యం, ప్రకృతి అంటే పదార్థం. ఈ రెండూ కలిసినప్పుడే అనుభవం ప్రారంభమవుతుంది. చైతన్యం ప్రకృతిలో ప్రతిబింబించి నేను శరీరమున్న జీవిని అని భావిస్తుంది. ఒక లైట్ బల్బ్ ఉన్న పవర్ లేకపోతే అది వెలగదు. పవర్ ఉన్న బల్బు లేకపోతే వెలుగు బయటపడదు. కాబట్టి పవర్ అండ్ బల్బ్ కలిసినప్పుడు మాత్రమే వెలుగు వస్తుంది. ఇలాగే పురుష ప్రకృతి కలిసినప్పుడు మాత్రమే జీవ అనుభవం జరుగుతుంది. ఇప్పుడు మనకు జీవుడు మరియు అతనికి అనుభవం ఇవ్వబోయే ప్రకృతి వచ్చింది. ఇవే అశుద్ధ తత్వాల మొదటి అడుగులు. ఇక్కడి నుంచి మనస్సు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు, చివరగా పంచభూతాలు ఇవన్నీ అన్ఫోల్డ్ అవుతాయి. కాబట్టి పురుష ప్రకృతి అనేది జీవుడు మరియు ప్రకృతి మధ్య మొదటి బంధం. జీవుడు అసలు శివుడే అయినా ఇప్పుడు తాను వేరుగా ఉన్నానని అనుకుంటున్నాడు. ప్రకృతి ఇప్పుడు అతనికి ఒక వేదిక అవుతుంది, అనుభవాల కోసం, ఆట కోసం. ఇక్కడి నుంచి మనం అంతఃకరణ తత్వాలు, బుద్ధి, అహంకారం, మనసు వీటిలోకి అడుగు పెడతాం. ఇది చూడటానికి యుగానికి ఒక్కడు సినిమాలో వాళ్ళు వెళ్ళే కొద్దీ స్టేజెస్ వస్తున్నట్టు జీవుడికి కూడా ఆ పరమ చైతన్యాన్ని చేరుకోవడానికి ఇవన్నీ స్టేజెస్. ఇది ఒక వేదిక అని. కాబట్టి జీవుడు పరిమితుడు అనే మాయలో నుంచి తాను అపరిమితుడు అనే సత్యం వరకు చేరుకోవడానికి మధ్యలో ఉన్న స్టేజెస్ ఆర్ స్టెప్స్ అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మాయ వల్ల పరిమిత జీవుడు పుట్టాడు. ప్రకృతి అతనికి వేదిక అయింది. అందుకే చూడండి, ఎక్కువ శైవులు వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం శివుడైతే ఎప్పుడు శక్తి ఆరాధన చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే శక్తి మాత్రమే శివునికి దారి చూపించగలదు. శక్తి కాకుండా శివుణ్ణి నేరుగా చేరుకోవడం అనేది అది అసంభవం. ఎందుకంటే ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న దాంట్లో అక్కడ స్పష్టంగా ఉంది, ప్రకృతే మనకి అసలు సత్యానికి దారి చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ జీవుడికి అనుభవం జరగడానికి కావలసిన అంతర్గత సాధనాలు వస్తాయి. అవి అంతఃకరణ తత్వాలు: బుద్ధి, అహంకారం మరియు మనస్సు. బుద్ధి అంటే ఇది వివేక శక్తి, ఏది సరి ఏది తప్పు అని నిర్ణయించే శక్తి. బుద్ధి మనలోని ఒక డిసిషన్ మేకర్, నిర్ణయం తీసుకోవడం. ఉదాహరణకి,
పరీక్షలో ఒక ఆన్సర్ రాయాలా వద్దా అని ఆలోచనలో ఉన్నప్పుడు చివరిగా ఇదే సరిగ్గా ఉంటుంది అని ఒక విషయం మీద ఫిక్స్ అవ్వడం. గూగుల్ మ్యాప్స్ మనకి చాలా ఆప్షన్స్ చూపించినా చివరిగా ఏ దారిలో వెళ్ళాలో మనం ఎంచుకుంటాం. అదే ఇక్కడ బుద్ధి. కాబట్టి ఆ పరమశివుణ్ణి తెలుసుకోవడానికి ఆ బుద్ధిని ఉపయోగించుకోవాలి. అహం అంటే నేను, ఇది నేను అనే భావన సృష్టించే శక్తి. ఇది తప్పనిసరిగా నెగిటివ్ కాదని గుర్తించాలి. ఐసెన్స్ లేకపోతే జీవితం నడవదు. నేను ఈ పనిని చేశాను అని గర్వపడడం ఇది అహంకారం. మూడవది మనస్సు. ఇది సంకల్ప వికల్ప శక్తి. ఆలోచనలు, సందేహాలు, ఊహలు, కల్పనలు అన్నీ మనస్సులోనే జరుగుతాయి. మనస్సు ఒక స్విచ్ బోర్డ్ లాంటిది. సెన్సెస్ నుంచి వచ్చే సిగ్నల్స్ అన్నింటినీ ప్రాసెస్ చేస్తుంది. నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళావనుకో, ఏ చాక్లెట్ కొనాలో డిసైడ్ చేయడానికి 10 ఆప్షన్స్ మనసులో తిప్పుకోవడం అది మనస్సు పని. ఒక కుక్క అరుస్తుంది అంటే మనసు దాన్ని ఐడెంటిఫై చేస్తుంది, ఓకే ఇది కుక్క యొక్క అరుపులు అని. ఇలా ప్రకృతి అన్ఫోల్డ్ అయిన తరువాత బుద్ధి, అహంకారం, మనస్సు మనలో ఏర్పడ్డాయి. ఇవి లేకపోతే మనం అనుభవించలేం. బుద్ధి డైరెక్షన్ ఇస్తుంది, అహంకారం ఓనర్షిప్ ఇస్తుంది, మనసు సిగ్నల్స్ని ప్రాసెస్ చేస్తుంది. ఈ మూడు కలిసే మన అంతర్గత ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడి నుంచి వచ్చే దశలు ఇంద్రియాలు. ఇక్కడ భయంకరమైన మాయని అనుభూతి చెందవచ్చు. జ్ఞానేంద్రియాలు, నాలెడ్జ్ సెన్సెస్. కర్మేంద్రియాలు, యాక్షన్ సెన్సెస్. తన్మాత్రేంద్రియాలు, సబ్టిల్ ఎలిమెంట్స్. అదే మనకు బాహ్య ప్రపంచాన్ని అనుభవించే ఒక విండో లాంటిది.